విగ్రహం అంటే స్మారక చిహ్నం. దివంగతులైన గొప్ప వ్యక్తులకు, నాయకులకు మనమిచ్చే నిలవెత్తు గౌరవం. అమరుల గొప్పతనం, వారి త్యాగం, సమాజానికి చేసిన సేవకు గుర్తింపే విగ్రహం. గొప్ప వ్యక్తుల కృషిని భావితరాలకు తెలియజెప్పే ఆనవాళ్ళే స్టాచ్యూ. గొప్ప లీడర్లకు, పోరాట వీరులకు, అమరులకు నిలవెత్తు విగ్రహం పెట్టడం అనేది సమున్నత గౌరవం, చిరస్మరణీయ జ్ఞాపకం. అదొక ఘన నివాళి. మానవతా మూర్తుల ఆశయాలను, వారు చూపిన మార్గాలను విగ్రహాలు సజీవంగా ఉంచుతాయి. మన బాధ్యతలను ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూ ఉంటాయి. అంతేగాని విగ్రహం అంటే ఏదో అలంకరణ కోసమో, గొప్పల కోసమో పెట్టేది కాదు. కాలం మారుతున్న ఆ నాయకుడి జ్ఞాపకాలు సమాజంలో సజీవంగా ఉంచేలా విగ్రహాలు దోహదపడతాయి. స్టాచ్యూ ఒక ఇన్స్పిరేషన్, స్టాచ్యూ ఒక మోటివేషన్. అలాంటి ఒక గొప్ప ఆదర్శప్రాయుడే బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే దివంగత పెద్ది సుదర్శన్ రెడ్డి. ఆయన ఎంత గొప్ప మనిషో చెప్పడానికి అంతిమ యాత్ర దృశ్యం ఒకటి చాలు. పెద్ది అందించిన స్ఫూర్తి, ఆయన ఆశయాలకు కొనసాగింపుగా నర్సంపేట గడ్డ మీద పెద్దికి నిలవెత్తు విగ్రహం పెట్టారు. ఆ విగ్రహమూర్తిని చూసినప్పుడల్లా నర్సంపేట ప్రజలకు సేవాభావం, త్యాగగుణం, నిర్భయం, భరోసా దొరుకుతాయని భావించాం. కానీ ఆనవాళ్ల విధ్వంసమే పరమావధిగా పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ విగ్రహాల ధ్వంసానికి, జెండా గద్దెల కూల్చివేతలకు తెగబడుతుంది. ఆ క్రమంలోనే నిన్న అర్ధరాత్రి భారీ భద్రత పెట్టి మరీ పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని అత్యంత దుర్మార్గంగా తొలగించారు. ఇంతకంటే అరాచకం, రాక్షసత్వం ఇంకోటి ఉంటుందా? ఇది కడుపు మంట కాదా? దీన్ని కక్ష రాజకీయం అనరా? బీఆర్ఎస్ పార్టీ అంటే, బీఆర్ఎస్ నాయకులంటే ఎందుకంత భయం? పెద్ది పేరెత్తితే నర్సంపేట కాంగ్రెస్ నాయకులు ఎందుకు వణికిపోతున్నారు? పెద్దికి ఉన్న ప్రజాదరణ మీకు నిద్ర పట్టకుండా చేస్తున్నదా? పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగించడంతో నర్సంపేట భగ్గుమంటుంది. రాత్రి నుంచి ఉద్రిక్తత కొనసాగుతూనే ఉంది. విగ్రహం తొలగించిన ప్రాంతంలో పోలీస్ వలయం ఏర్పడింది. ఆ పరిసరాల్లోకి ఎవరిని అనుమతించడం లేదు. పోలీసుల దగ్గర కూడా సెల్ ఫోన్లు లేకుండా ఆంక్షలు పెట్టింది ఈ ప్రభుత్వం. మీడియాకు నో పర్మిషన్. విగ్రహం తొలగించిన చోటు నుంచి చిన్న సమాచారం, వీడియో, ఆడియో ఏది బయటకు రాకుండా అష్టదిగ్బంధం చేశారు. ఇక నర్సంపేట నియోజకవర్గం వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులను అక్రమ అరెస్టులు చేస్తున్నారు. గృహ నిర్బంధాలు చేస్తున్నారు. పట్టణంలో బందోబస్తు పెంచారు. అదనపు బలగాలను మోహరించారు. నర్సంపేటలో ఇప్పుడు అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తుంది. డెమోక్రసీ అసాసినేటెడ్. ఇటీవల దశదిన కర్మ రోజు నర్సంపేట ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఎదురుగా ఒక ప్రైవేటు స్థలంలో పెద్ది విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ నాయకుల ఒత్తిడి మేరకు డే 1 నుంచి ఆ విగ్రహాన్ని తొలగించేందుకు పోలీసులు చేయని ప్రయత్నం లేదు. కానీ బీఆర్ఎస్ శ్రేణులు బలంగా నిలబడి అడ్డుకున్నారు. విగ్రహం మీద చెయ్యి పడకుండా జాగ్రత్త పడ్డారు. విగ్రహం తీసేయొద్దని ఆర్డీఓకు వినతి పత్రం కూడా ఇచ్చారు. కానీ నిన్న అర్ధరాత్రి దొంగలా వచ్చిన పోలీసులు నిర్బంధకాండ అమలు చేసి పెద్ది విగ్రహాన్ని తొలగించారు. స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి పుట్టినరోజు వేడుకల నేపథ్యంలోనే పెద్ది విగ్రహాన్ని తీసేశారని నర్సంపేట అంతా చర్చ జరుగుతుంది. ముమ్మాటికి ఈ దుర్మార్గం వెనక ఎమ్మెల్యే దొంతి కుట్ర ఉంటుందంటున్నారు జనం. కాంగ్రెస్ సర్కార్ అరాచకాలపై నర్సంపేట మాత్రమే కాదు, యావత్ తెలంగాణ భగ్గుమంటుంది. ఇంత దారుణమైన కుసంస్కార రాజకీయాలను ఎన్నడూ చూడలేదంటున్నారు తెలంగాణ ప్రజలు. తట్టుకోలేకపోతే ఎవరికి చెప్పండి, నాకు ఎవరు తెలుసు. ఒక్క రోజులో చూడ ఏం తాగమైతాను. మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు, దిక్కేవారు. ఏమొచ్చింది మనకు? పెద్ద పిల్ల చెట్టు మనిషి